బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జెట్ స్పీడ్ లో రాజకీయంగా దూసుకు వెళ్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులైనటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆచితూచి అడుగులేస్తుంటే ఎమ్మెల్సీ కవిత మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వాటిలో లోటుపాట్లు ఉన్నాయని ఎత్తు చూపుతూ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ గానే ఉంది అని కార్యకర్తలు స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ని పేరు మారుస్తూ ప్రజాభవన్ గా మార్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీపై 10 సంవత్సరాల వ్యతిరేకత మరింత పెంచే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలి, పెడతారా లేదా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జవాబు చెప్పాలి. అలాగే నా మాటే జీవో అన్న ముఖ్యమంత్రి కుల గణన ఎందుకు చేపట్టడం లేదు, బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలంటే వెంటనే కుల గణన చేపట్టాలి అని కవిత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలి అంటూ ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టే ప్రయత్నం చేసింది కవిత. దీనికోసం తెలంగాణలో మేధావులను, తెలంగాణ ఉద్యమకారులను సైతం ఒక్కడిగా చేసే ప్రయత్నాలు చేశారు. అందులో కవిత కొంత నిరాశ ఎదురైనా కానీ 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఆ 10 సంవత్సరాల్లో పూలే విగ్రహం పెట్టండి అని మీ డాడీ కేసీఆర్ని ఎందుకు అడగలేదు అని కవితని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే సందర్భంలో అవును, ఆ 10 సంవత్సరాలు నేను అడగలేదు, ఇప్పుడు నేను అడుగుతున్నా, పెడతారా లేదా అని ముక్కుసూటిగా కవిత కౌంటర్లు వేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ కౌంటర్లు పెద్దగా వర్కౌట్ కాకున్నా కానీ కవిత దూకుడు మాత్రం తగ్గించడం లేదు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆ సందర్భంలో తెలంగాణ సమాజం బాల్క సుమన్ పై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్నింగ్లు ఇచ్చినా గానీ బీఆర్ఎస్ పార్టీ నుండి బాల్క సుమన్ కు మద్దతు తెలపడానికి ఎవరూ ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. అలాంటి సందర్భంలో కేవలం ఎమ్మెల్సీ కవితనే బాల్క సుమన్ కు అండగా నిలుచున్నది. బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కవిత స్పందించారు. అలాగే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసు వాదించిన లాయర్లను సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా నియమించారు అని, ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి గారు జేబులో నుండి జీతం ఇచ్చారు, ఇప్పుడు తెలంగాణ ప్రజల నుండి ఇప్పిస్తున్నారు అంటూ ఆ సందర్భంలో రేవంత్ రెడ్డిపై స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు కవిత. ఇవే కాకుండా బడ్జెట్ విషయాల గురించి కావచ్చు, కృష్ణా నది జలాల గురించి కావచ్చు, హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్య గురించి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం అవసరమైతే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి అని మరింత ఉద్యమం ఉధృతం చేసి అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేసి ఈ ఉద్యమానికి మరింత ఊపు చేసే ప్రయత్నం కవిత గారు చేయబోతున్నట్టు తెలుస్తుంది. డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇస్తే ఈ యొక్క వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మరింత బలకూర్చే ప్రయత్నం అవుతుంది. ఒకవేళ విగ్రహం పెడితేనేమో కవిత పోరాటం వల్లనే అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టారు అని కవితకు క్రెడిట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పెట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి జనాల్లోకి వెళ్లి పోరాటాలు చేసే ఆలోచనలో ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన వార్తగా నిలిచిపోవడం మాత్రం ఖాయం.